ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. పాతవన్నీ గతించి పోయెను, లోకమంత కొట్టుకొని పోయెను. పాతవి గతించి నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు, అది ఏ పరిశుద్ధాత్ముడు. ఇదిగో క్రీస్తు యేసు. ప్రేమైన సహోదరి సోదర, దేవుడు మనం ప్రేమించి ఆయన పరిశుద్ధులను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరము కటాక్షను బట్టి మనల్ని దినమంతా కాపాడేవాడు. దేవుని యొక్క సన్నిధిలో 33:8 చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను. ఆమేన్. దేవుడు గొప్ప వాగ్దానముతో ఈ సమయం మన దగ్గరకు వచ్చిన తండ్రి, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించి, నిన్ను నీ కుటుంబాన్ని కనికరించి, చాలామంది వాక్యం వింటున్నారు, ఒక సెల్ ఫోన్లో ఎంతోమంది కూర్చొని వింటున్నారు, కానీ దేవుడు నీకోసం మాట్లాడుతున్న విషయాన్ని మరిచి, నీ కుటుంబం కోసం దేవుడు హెచ్చరిస్తున్నాడు మరిచి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు విడిచి, నీ గుణముల మార్చకుండా, నీ క్రియలు మార్చుకోకుండా, మనము శుద్ధిపరచుకోకుండా ఉండటం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని ప్రేమ గొప్పది, దేవుని సన్నిధి గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమించి కనికరించి ఆదరిస్తున్నవాడు. సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను బట్టి అని మనం కరుణిస్తున్న దేవుడు. అందుకని వారిని పవిత్రపరచుదును, వారు నాకు విరోధము చేసిన దోషములన్నిటినీ తిరుగుబాట్లన్నిటినీ క్షమించదను. కనుక ఆయన క్షమించే దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో పలుమార్లు పరిశుద్ధాత్మ దేవుడు నేను కనికరిస్తుంటే, నీవు బుద్ధిహీనుడుగాను, బుద్ధి లేని వారుగాను, బుద్ధి పత్తిన వారుగాను, కొందరు తాగుబోతులుగాను, కొందరు చెడ్డ ఆలోచన కరువులు, కొందరు అల్లరి చిల్లర కలిగిన క్రియలతోనూ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తూ దేవుని యొక్క మాటకు విరోధంగా జీవించే మీ కుటుంబము ప్రభుత్వంలో దేవుడు చదివిస్తున్నాడు. యేసు ప్రభు అంటే ఆచారం కాదని అనేకసారి ఉన్నారు. క్రీస్తు యేసునందు నీ జీవితంలో విషయాన్ని గ్రహించాలి. క్షమించుటకు ఆయన సిద్ధమైన వాడు. అదే 9వ వచనం కూడా చెప్తున్నాడు. అందులో 8వ వచనం చెప్తున్నప్పుడు క్షమించుటకు ఆయన సిద్ధమైన వాడు, ఆయన కనికరించేవాడు. ఈరోజు ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను పరీక్షించుకోవాలి, నిన్ను పరిశోధన చేసుకోవాలి. క్రీస్తు యేసు కంటే గొప్ప ఆశ్రయం అన్నట్టు లేదు గనక, క్రీస్తు యేసు ద్వారా నీకు సమాధానము, క్రీస్తు యేసు ద్వారా నీకు క్షమాపణ, క్రీస్తు యేసు ద్వారా నీకు స్వస్థత, క్రీస్తు యేసు ద్వారా విడుదల, క్రీస్తు యేసు నీ కుటుంబానికి కావాల్సిన సమాధానం కలగజేసేవాడు. అందుకనే ప్రభు మాట చదివిస్తుంది, మనుషులు చూసి దేవుని మహిమను పోగొట్టుకోవద్దు. పాపమును ప్రేమించి దుష్ట సంగతిని చేయకూడదు. లోకమును కోరుకొని దైవానికి విరోధంగా ప్రవర్తింపకూడదు. సత్యమును నిర్దోషతను కలిగి ఉండటం అనేది దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు,
క్షమించేవాడు, కనికరించేవాడు, ఆయన కృప చూపేవాడు. 9వ వచనంలో చెప్తున్న ఒక మాట, పూజను అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, సూత్రము కారణగాను, ఘనతాస్పదముగాను ఎట్టుంటారట. ఎవరైతే ప్రభుని క్షమిస్తున్నాడో ఆయనకిష్టమైన పేరు, తనకిష్టమైన పేరు, తన మహిమకు అనుకూలమైన పేరు, మనల్ని భూజనం అందరి ఎదుట ఆయన పరిశుద్ధులు అనే పేరు, ఈ కుటుంబం దేవుని కుటుంబం అనే పేరు, లోకమందట ఈ కుటుంబం దైవం కలిగిన కుటుంబము, వీరు దేవునితో ఉన్నవారు, వీరు తిరుగుబోతులు కాదు, వీరు చెడివారు కాదు, వీరు ప్రభుని కలిగిన వారు, వీరి ప్రభుత్వం ఉన్నవారు, దేవుడు వీరు క్షమించాడుగా, వీరు స్వస్థపరచలేక విడిపించాడు, వీరు కరుణించాడు, వీరు ఆశ్రయించాడు, వీరు దీవించాడు, వీరు లేవనెత్తాడు, వీరికి ఆయన పరిశుద్ధమైన మహిమను అలంకరణ చేశాడు. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. కొందరు ఈ స్వరము వారి చెవుల్లో చొచ్చడం కూడా కొందరికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే వారి పాపమును క్షమింపబడ్డకు, అంటే వారిలో ఉన్న వారి సాంగత్యమును బట్టి. సహోదరి సోదరా, నీ గ్రామంలోనూ, నీ పట్టణంలోనూ, నీ పల్లెల్లోనూ పరిశుద్ధాత్మదేవుడు వినిపిస్తున్న ఈ స్వరమును వింటున్నావు కదా. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క నామను బట్టి ఆలోచించు. నాడు నేడు ఏకరీతికున్న తండ్రి. కొందరు చూస్తుంటాను నేను, వారి అవసరం వారి కష్టం చాలా పరిగెత్తుకుని ప్రభుత్వానికి కుటుంబంతో పరిగెత్తుతూ ఉంటారు. వారి అక్కలు తీరిన తర్వాత పరిగెత్తుకుని దుష్టుల దగ్గరికి, పాపుల దగ్గర, అంటే అపాసుల దగ్గర, తాగుబోతుల దగ్గరికి, తిరుగుబోతుల దగ్గరికి వెళ్తుంటారు. వారితో కాలం గడుపుతుంటారు. కారణం ఏంటంటే వారి పరిశుద్ధుల పేరు కలవారు కాదు, వారి జనముల మధ్య పరిశుద్ధులు కాదు, వారి దుష్టులతో సాంగత్యం. కానీ ఆయన ఎన్నుకున్న దేవుడు, క్షమించిన దేవుడు. వారు ఎవరైతే క్షమిస్తున్నాడో వారు తన పరిశుద్ధమైన, వారి పరిశుద్ధమైన తనకిష్టమైన పేరుగాను, తనకిష్టమైనది నీతి అనే పేరు, తనకిష్టమైనది పవిత్రమైన పేరు, తనకిష్టమైనది యథార్థమైన పేరు, తనకిష్టమైనది సత్యమైన పేరు, తనకిష్టమైనది నీతి క్రియ అనే పేరు, తనకిష్టమైనది పాపను విడిచిపెట్టే జీవ కలిగిన దేవుని యొక్క పవిత్రత కలిగిన పేరు. ఈరోజు నీ కుటుంబానికి ఇవ్వటం కోసం నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్, 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 ఆమేన్. నా సహోదరి సహోదరా, భయపడుతున్నావా? ఏ పాప విషయంలో కృంగిపోతున్నావు? ఒకవేళ నువ్వు ప్రత్యక్షపడి నీ పాపను ఒప్పుకుంటే, ప్రభు తట్టు తిరిగితే, ప్రభు మాట వైపు తిరిగితే, పరిశుద్ధాత్మ దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు ఆయన తప్పక శుద్ధీకరణ చేసేవాడు. సూత్రాహుడైన క్రీస్తు యేసు శుద్ధిపరిచేవాడు. హృదయంలో పాపం పెట్టుకుంటే ప్రభుని కలుసుకోలేవు. అంతరాత్మలో ఒక దోషం పెట్టుకున్న ప్రభుని కలుసుకోలేవు. ఈరోజు నీ కుటుంబంతో నీతో దేవుడు మాట్లాడే విషయం, ప్రేమిస్తున్న దేవుడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయనని ప్రేమిస్తున్నాడు, ఆయనని కనికరించడానికి ఇష్టపడ్డ దేవుడు, నీపై తన కృపను ఉంచినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించినవాడు, జీవంగల దేవుడు నీ వల్ల కనికరు చూపిస్తున్న దేవుడు. ప్రేమన సహోదరి సహోదర, ఆలోచించు. అందుకొరకే ప్రభు వాక్యం చదువుతుంది. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. 2వ దినవృత్తాంతర గ్రంథములో మనం చూస్తే 30 అధ్యాయము 19, 20 చూస్తే కూడా దేవుని వాక్యం చదువుతుంది. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున నన్ను పవిత్రపరచుకొనకే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక. ఆమేన్. మళ్ళీ వచ్చిన మరోసారి చూస్తున్న వాక్యం చదువుతుంది. పరిశుద్ధ స్థలము యొక్క
శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్ర పరసు కొనకయే తన పితృదేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయను కాక, ప్రాయశ్చిత్తం చేయకుండా ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. హృదయమును స్వస్థపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు. ఈరోజు నీ కుటుంబాన్ని స్వస్థపరిచి విడిపించడం కోసం, నీ కుటుంబం పాపాన్ని తొలగించడం కోసం, నీ అంతరత్న వేలుతున్న అసత్యమని తొలగించడం కోసం, నీపై తన కటాక్షించి నేను కరుణించడం కోసం ఇష్టపడ దేవుడా. నా ప్రియ సహోదరి సోదర, ఆయన పరిశుద్ధుడా. ప్రియమైన సహోదరి సహోదర, ఆయన నీ ప్రేమించిన దేవుడా. నీపై ఆయన కటాక్షించిన వాడు. ఈరోజు వాక్యం విన్నానేవో, ఆయన క్షమించుటకును శుద్ధిపరచుకును పవిత్రపరచుకును ఇష్టపడే దేవుడా. నీ యందు తన కనికరిమించి ఆదరించడానికి ఎదురు చూస్తున్న దేవుడా. ఈ స్థలమిన్న వాళ్ళారా, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు, దేవుడు నిన్ను కనికరించేవాడు. నీవు ఎప్పుడైతే తన పరిశుద్ధ మనసును నువ్వు ఒప్పుకుంటున్నావో నీకు ఆలోచన కలగజేసేవాడు, నీకు కావలసిన జ్ఞానమును కలగజేసేవాడు, నీ యందు తన కృపల సన్నిధిని ఉంచేవాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఆయన సర్వోన్నతమైన తండ్రి గనుక, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రతి విధమైన అపవిత్రతను శుద్ధిపరిచేవాడు, తొలగించేవాడు. నేడు దేవుని సన్నిధిలో మనం వేడుకునేది అదే. ప్రతి విధమైన అపవిత్రత తొలగించి, ప్రతి విధమైన దుష్టాత్మను తొలగించి, ప్రతి విధమైన దోషమును తొలగించి, ప్రతి విధమైన శాపమును తొలగించి, ప్రతి విధమైన బాధ నుంచి విడిపించి, ప్రతి విధమైన రోగం నుంచి తప్పించి, ప్రతి విధమైన వ్యాధి నుంచి తప్పించి, ప్రతి విధమైన కుటుంబిక సమస్య నుంచి విడిపించి, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్య అనగా దుఃఖాకాంతులు గుండె ప్రతి వారిపై తన కటాక్ష నిలిపి వారి విడిపించి విమోచించి ఆదరించడం కోసం ఎదురు చూస్తున్నవాడు యేసయ్య. అందుకని స్వస్థపరిచేవాడు, ఆమేన్, స్వస్థపరిచేవాడు. ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట గొప్పది, దేవుని సన్నిధి గొప్పది, పరిశుద్ధ దేవుని యొక్క ఉద్దేశం గొప్పది. ఆలోచించాలి. ఆశ్రయమైన దేవునిపై మనం ఆధారపడాలి. ఆలోచనకర్తన దేవునిపై మనం ఆధారపడటం అనేది మంచిది. సహోదరి సోదర, నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ప్రియమైన సహోదరి, ఆయన కృప, ఆయన కనికరమ, ఈ సంబంధి వాక్యం విన్న వాళ్ళారా, ఆయన పరిశుద్ధ నామము శాశ్వతమైన నామము. ఆయన పరిశుద్ధమైన నామము కనికరగల నామము. ఆలోచించు. అందుకే భక్తుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు తనకేం చేస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 25:11-12 చూస్తే వాక్యం చేరుస్తుంది. యెహోవా, నా పాపం బహుఘోరమైనది, నీ నామను బట్టి దాన్ని క్షమింపము. యెహోవా, నా పాపం బహుఘోరమైనది, నేను ఘోరమైన పాపిని, నేను ఘోరమైన పాపిని.
నేను పాపిని, నా పాపం బహుఘోరమైనది, నీ నామం బట్టి దానిని క్షమింపమా, దాన్ని క్షమింపము. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఎవరైతే వారి పాపలు ఒప్పుకుంటున్నారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారు కోరుకోవచ్చిన మార్గం ఆయనే వారికి తెలియపరిచి వారిని ఆదరించేవాడు, వారికి సహాయం చేసేవాడు, వారిని కరుణించేవాడు, వారిని కటాక్షించేవాడు ఆయన కృపగల దేవుడు. ప్రేమల సహోదరి సోదర, నాడు నేడు ఎగిరెత్తుకున్న తండ్రి తన నామంలో ఒక ప్రేమను బట్టి తన పరిశుద్ధమైన ఒక నామను ఆదరించుకున్న దేవుడు ఈరోజు ఆలోచించాలి. ఆయన కరుణమూర్తి నేడు సహోదరి సోదర కోరుకొచ్చిన మార్గం తెలియపరిచేవాడు. దుష్టులు అందుకే వివేచన లేకపోతే మనంతరాత్మ అపవాదితో కలిసి ఉంటే, పరిశుద్ధతను గ్రహించకపోతే, ప్రభుతో కలిసి ఉంటే మనం తెలుసుకోలేం. కనుక మన మార్గం ఏంటో తెలియదు. మనం కోరుకోవాల్సిన మార్గం మనం తెలుసుకోవాలంటే ప్రభు యొక్క మాట మనకు ఐకొనాలి. ఎందుకంటే దేవుడు మనకి అన్ని విషయాలు కూడా కటాక్షం దయచేసి కరుణించేవాడు. దేవుడు క్షమారథం గలవాడు, దేవుడు ప్రేమించినవాడు. చాలామంది మార్గంలో పాపములను మర్చిపోకపోతే వారు కొన్ని గుర్తొస్తుంటాయి. భక్తుడు అనగా యోసేపు తన జీవితంలో తన అన్నలు చేసిన ఒక భయంకర పరిస్థితి చూసినప్పుడు ఆ విషయం ఆయన తెలుసుకున్నాడు. ఆయనకు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వారికి క్షమించాడు. వారి తండ్రి నిద్రించిన తర్వాత వారి యొక్క భయం ఏ విధంగా ఉందంటే తిరిగి వారి పాపను వారికి జ్ఞాపకం వచ్చినాయి. అంటే వారి తమ్ముని వారు పెట్టిన హింస గుర్తుకొచ్చింది. కానీ ఆయన మర్చిపోయాడు. ఎందుకనగా ఆయన దేవునితో ఉన్నాడు, ఆయన దేవుని యొక్క మహిమలో ఉన్నాడు, ఆయన దేవుని యొక్క కటాక్షంలో ఉన్నాడు. ఆయన మర్చిపోయాడు, కానీ వాళ్ళు మర్చిపోలేకపోయినారు. ఇక్కడ ఏంటి ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుళ్ళారా, క్షమించిన తర్వాత దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. కానీ క్షమించిన విషయం మర్చిపోతే తప్పకుండా నువ్వు తిరిగి నీ దుష్టాలోచన ఉంటా. ఆయన కనికరం వల్ల దేవుడు కనుక అందుకంటున్నారు. ఆదికాండము 50:16-17 చూస్తే యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిణీ, నీ తండ్రి తన సావుకు మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో మీ సహోదరులు నీకు కీడు చేసిన గనక దయచేసి వారి అపరాధములు వారి పాపములు క్షమింపమని అతడితో చెప్పుడేనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు వేడిచాను. ఎందుకో తెలుసా, వారు చేసిన పాపం వారి జ్ఞాపకం వస్తుంది. కానీ ఆయన దాన్ని మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, క్షమించాడు. ఆయన కనికరించిన వాడు. అదే యేసుప్రభు నీటి వరకు చేసేది కూడా. మన క్షమించి కనికరించి కటాక్షిస్తున్న దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో సహోదరి సోదర ప్రభుతో కలిసి ఉంటామా, పరిశుద్ధాత్మ దేవునితో నిలిచి
ఆయన ఉద్దేశపూర్వం మన జీవితాన్ని కొనసాగడం కోసం నాడు నేడు ఏకరీతుకున్నదండి. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా. ప్రియ సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, ఆయన ప్రేమమూర్తి, ఆయన సర్వశక్తి గల దేవుడా, ఆయన సర్వోన్నతమైన తండ్రి. ఆయన ప్రేమలో జీవం ఉన్నది. ఆయన పరిశుద్ధ నామం మహిమకర నామం. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది, దేవుడిని క్షమించి, దేవునిని కనికరించి, దేవుని కుటుంబం కూడా తన కటాక్షించి ఆశ్రయించే దేవుడా. కనుక క్షమాపణ నువ్వు సులకనగా ఎంచుకోకూడదు, అది వెరితనముగా ఎంచుకోకూడదు. పరలోక దేవునితో కలిసి ఉండాలి. జీవాల దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉండాలి. సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కరుణించి నీపై తన కృప నుంచి ఆయన కటాక్షించిన దేవుడు. తన పరిశుద్ధమైన నామము ఘనమైన నామం, మహిమకరమైన నామం. ప్రేమన సహోదరి సోదర, విలువైన తన రెక్కల కింద మన దాసి, శ్రేష్టమైన తన కృపల సన్నిధి మనం మరుగుపరిచి, తన దైవ ఉద్దేశంలో మన స్థిరపరిచి, తన ఆత్మతో మన దాయటకు ఇష్టపడుతున్న దేవుడా. ఈరోజు ఆలోచించు. ఆయన ప్రేమమూర్తి. లోకస్వార్త 24:47 చూసిన వాక్యం చేస్తుంది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయో ప్రకటింపబడని రాయబడి ఉన్నది కనుక ప్రతి మనిషిని క్షమించడం కోసం ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. ఏ మనిషి తన తట్టు చేయకుండా అయితే ప్రభు తట్టు చూస్తున్నారు. ఎవరు ప్రభు మాటకు లోబడుతున్నారా? సర్వసృష్టికి తన మహిమార్జన శక్తిని ప్రకటించడం కోసం ఈ సృష్టిలో తన నామం ఘనమైన నామం, ఈ సృష్టిలో మానవులను క్షమించడానికి తను తగ్గించుకొని వచ్చిన దేవుడు గనుక మనుషులను తను వేరుపరుచుకొని మనుషులపై తన కటాక్షించి ఆయన కనికరించి ఉన్న కరుణించు కోసం ఆశపడుతున్న దేవుడు. ఆశపడుతున్న దేవుడు సర్వసృష్టిలో దేవుని కలిగుంట కోసం, తన సన్నిధి కాంతిని కలిగుంట కోసం నిన్ను ప్రేమించిన దేవుడా. తన కృపని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అపోస్తలుల 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 31 వచ్చిన చూస్తే, ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తమ బలము చేత వెచ్చించి ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఆలోచించండి. తన దక్షిణ హస్తం బలము చేత ఏమిచ్చించాడు? క్షమాపణ కలుగుట కోసం, తన కృప సన్నిధిలో క్షమాపణ కలుగుట కోసం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, వారు చేసిన పాపమును పవిత్రపరిచి ఆయన క్షమించడానికి వచ్చిన దేవుడా. ఈరోజు దేవుడు నిన్ను కనికరించి నీ జీవితంలో ప్రతి శాపమును తొలగించి ఆయన్ని ప్రేమించి ఆయన్ని కరుణిస్తున్నవాడా. ప్రభు తట్టు తిరిగినప్పుడు నీకు సహాయం చేసి కరుణించేవాడని ప్రభు మాట చదువుతుంది. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు తెలుస్తున్నాను. ఈ లోక ప్రజల మధ్య ప్రభు
నీ పేరు గలవారుగా ఉండాలని మమ్మల్ని క్షమించి కనికరించిన దేవుడివి. ఆ సత్యాన్ని అనేకులు మరిచి అందుకు భిన్నమైన విషయంలో ప్రగతులు వారి జీవితాన్ని గడుపుకున్న వారిని చూస్తున్నారు కదా. నీ కటాక్షం దయచేయండి, నీ కృపా సన్నిధి దయచేయండి. ఈ సమయం ప్రభు నీ సన్నిధులు ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారిపై నీ కృప దయచేసి, వారి యందు నీ కటాక్షం దయచేసి, నీ విలువైన రెక్కల్చన మరపరుచుకొని శ్రేష్టమైన నీ నామను బట్టి మీరు కరుణించి కలవరిలో మీరు కార్యరక్తుల ప్రతి వారు శుద్ధులై నీకు లోబడిన కృప తెచ్చుమని ఈ స్వరమైన ప్రతి వారికి రక్షణ మారుమంచు దయచేసి, యేసయ్యా నువ్వు త్వరలో రానున్న దేవుడు కదా, నీ కనికను తెచ్చండి. నీ అందు క్రీస్తులు చూడ ప్రతి కుటుంబాన్ని కూడా బలపరుస్తాం. ఏ బిడ్డలైతే నీ తట్టు చూస్తున్నారో పాప క్షమాపణ దయచేస్తూ ఆదరించి కనికరించి పిడిపించి మోచించు నీ సన్నిధులు మీరు శుద్ధిపరచి పవిత్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గడ్డలు కడుపుల గడ్డలని ఆ గడ్డలతో డాక్టర్ చెప్పిన విషయాన్ని సీరియస్గా ఉంటే వారు కారు కట్టించుకొని వచ్చారు. అంతేనా? రెండో రోజుకి దేవుడు తన బాగు చేసి నేటికి సజీవురాలుగా దేశం ఆపరేషన్ చేయాలి, ఇంకేదో చేయాలన్నారు. కానీ దేవుడు అద్భుతంగా తన బ్రతికి చిడిపించేవాడు. ఆశతో వచ్చింది. చెప్పాలంటే చాలా సాక్ష్యం ఉండదు. భయంకర పరిస్థితిలో దేవుడు అనుగ్రహించినవాడు. తన పరిశుద్ధమైన సమయంలో డాక్టర్ చెప్పిన మాట వేరు, వారు ఇచ్చిన మాట. చివరికి వారు కారు కట్టించుకొని వచ్చారు. ఆశతో వస్తే తృప్తిపరిచాడు, విడిపించాడు, విమోచించాడు, కనికరించాడు. ఈ గంగారం ఈమెను తీసుకొచ్చినారు. అప్పుడట వీళ్ళట దొరలట. అంతేనా? ఈ ఎవరన్నా ఈ మాదిగోళ్ళు అంటే చెప్తున్నట అనుకోబోకండి. ఇంకో రోజు జబ్బు వచ్చింది. దేయాలు బట్టినా ఏం బట్టా తెలియదు నాకు. ఎక్కడో తిప్పుకొచ్చినారు. ఇక్కడ తిరుగుతుండేది. ఏది మన ఏమంటారు దీన్ని ఏమంటారు? తిప్పినట్టు ఇటు తిరుగుతూ కూర్చొని ఆడ కూర్చొని తిరుగుతుంది. వాళ్ళ కొడుకు ఏడుతుండో వాళ్ళు ఏడుతున్నాం. అవునా? ఏమైందో తెలియదు, ఎటు చూస్తుందో తెలియదు. పరిశుద్ధతను బట్టి స్వస్థపరిచాడు.